హాయ్ అండి, నా పేరు రాజు. నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. ప్రతి మగవారికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అందులో చాలామంది మగవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ ప్లేస్లో ప్రతి మగవానికి సొల్యూషన్ దొరుకుతుంది. అక్కడ ఉన్న ప్రయోజనాలు మొత్తం నేను వివరిస్తాను. ఇప్పుడు మనం వచ్చింది చైతన్యపురి. పిల్లర్ నెంబర్ వచ్చేసి 1563. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నదే రజనీగంధ షాపింగ్ కాంప్లెక్స్. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఇందాక నుంచి అందరినీ సస్పెన్స్ లో పెట్టాను కదండి, ఎక్కడికి అని. అదేనండి మన ఆర్కే హెయిర్ స్టూడియో. నాలాగా బట్టతలతో బాధపడే వారికి ఇక్కడ చక్కటి పరిష్కారం దొరుకుతుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. హెయిర్ ప్యాచ్ కొనుక్కొచ్చుదాం. ఇప్పుడు మనం ఎండి ప్రతిభ గారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఎలా చేస్తారు సర్వీస్ అనేది మొత్తం మేడం మాటల్లోనే విందాం. హలో మేడం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కూకట్పల్లి మేడం. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మేడం? ఓకే, మనకి నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్లో 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బాండింగ్, సెకండ్ వచ్చేసి క్లిప్పింగ్, థర్డ్ వచ్చేసి టేపింగ్, ఫోర్త్ వచ్చేసి వీవింగ్. ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బాండింగ్ అంటే ఏంటంటే మనకి ఎంతవరకు అయితే మిడిల్లో పల్చగా ఉందో ఆ ఏరియాని అంతా మనం ట్రిమ్ చేస్తాం. ఫస్ట్ ట్రిమ్ చేసి గ్లూ టేప్ పెట్టి 2 ఫిక్స్ చేస్తాం. ఇది చేయించుకుంటే ఏంటంటే 25 to 30 డేస్ వరకు ఉంటుంది సర్వీస్ అనేది. అంటే మీరు ఎవ్రీ మంత్కి సర్వీస్కి రావాల్సి ఉంటుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. క్లిప్పింగ్ అంటే మీకు ఇలా ఉంటుంది చూడండి. 3 sides క్లిప్స్ ఉంటాయి, ఫ్రంట్ టేప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ అనేది మీకు టేప్ వీక్లీ వన్స్ 10 days వన్స్ మీకు ఎప్పుడు లూజ్ అయితే అప్పుడు చేంజ్ చేసుకోవాలి ఇంట్లోనే. మీకు ఈ క్లిప్స్ అనేవి మీకు సైడ్కి హెయిర్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ హెయిర్లోకి లోపలికి వెళ్ళిపోయి ఇట్లా పట్టుకుంటుంది అనమాట. మీరు ఓపెన్ కావాలంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ అయినప్పుడు ఒరిజినల్ హెయిర్ అందులోకి పోయి పట్టుకుంటుంది అనమాట. ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని నైట్ ఇంటికి వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. అకేషన్స్ ఉన్న పార్టీస్ ఉన్న ఈజీగా మీరు ఇంట్లో సెల్ఫ్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే ఎవ్రీ మంత్ సర్వీస్ అవసరం లేదు. మీకు కుదిరినప్పుడు 2-3 monthsకి ఒకసారి. ఈ పెట్టిన ప్యాచ్ హెయిర్ అయితే పెరగదు, మీ ఒరిజినల్ హెయిర్ అయితే పెరుగుతుంది కదా. ఎట్లయినా సెలూన్కి వెళ్ళాలి కదా, అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు హెయిర్ కట్తో సర్వీస్ ఇంక్లూడింగ్ అన్నీ చేసేస్తారనమాట. ఇది క్లిప్పింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి టేపింగ్. టేపింగ్ అంటే ఏంటంటే మీకు బాండింగ్ లాగానే ఉంటుంది టేపింగ్. కాకపోతే ఏంటంటే బాండింగ్లో మనం గమ్ము పెడతాం, టేప్ పెడతాం. ఈ టేపింగ్ ఏంటంటే ఎక్కువ దూర ప్రాంతాల్లో ఉన్నవారు, ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. టేప్ ఒకటి తీసుకొని వాళ్ళ ఇంట్లోనే వీక్లీ వన్స్ 10 days వన్స్ తీసుకొని వాళ్ళే చేంజ్ చేసుకోవచ్చు. కుదిరినప్పుడు వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వీవింగ్. వీవింగ్ అంటే ఏంటంటే మీకు సైడ్ హెయిర్ ఉన్న హెయిర్ని మొత్తము థ్రెడ్ తోటి అల్లడం జరుగుతుంది. అల్లిన తర్వాత ప్యాచ్ పెట్టేసి దీన్ని కలిపి స్టిచ్ చేస్తారు. ఇది కూడా 3 months ఉంటుంది. 3 months తర్వాత మళ్ళీ సర్వీస్కి రావాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు ఎక్కువ దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు, ఎవ్రీ మంత్ సర్వీస్కి రాలేని అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. మేడం, టేపింగ్ మెథడ్ సెల్ఫ్ సర్వీస్ అని చెప్పారు కదా, అది ఎలా టేప్ తీయాలో ఎలా టేప్ పెట్టాలో తెలియదు కదా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. మీ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడే మా టెక్నీషియన్స్ అంతా మీకు ఎలా ట్రైనింగ్ ఎలా అంటే టేప్ ఎలా పెట్టుకోవాలి, ఎలా టేప్ చేంజ్ చేసుకోవాలి, హెడ్ బాత్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు ట్రైనింగ్లో మీకు కంప్లీట్గా చెప్తారు టెక్నీషియన్స్. ఒకవేళ మీకు అది కూడా మీకు అర్థం కాలేదంటే మా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, ఎలా హెడ్ వాష్ చేసుకోవాలి, ఎలాంటి షాంపూ యూజ్ చేయాలి, నెక్స్ట్ టేప్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సెల్ఫ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అంతా వీడియోలో ఉంది. మేడం నాకు ప్యాచెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులోంచి నేను ఈ ప్యాచ్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు నా లుక్ ఇలా ఉంది. ప్యాచ్ ఫిక్సింగ్ తర్వాత నా లుక్ ఎలా ఉంటుందో మీరే చూడండి. సో చూశారు కదండి, హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత నా లుక్ ఎలా మారిపోయిందో. ఈ హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో ఉన్న బ్యూటీ ఏమిటంటే అతి తక్కువ సమయంలో మనకు హెయిర్ రావడం. నాలాగా మీరు కూడా ఎవరైనా బట్టతలతో బాధపడుతున్నారో ఫ్రెండ్స్, వెంటనే సంప్రదించండి ఆర్కే హెయిర్ స్టూడియో. ఫస్ట్ నేను ఎలా ఉన్నానో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత నేను ఎలా మారిపోయానో మీకు తెలుసు. ఇంత మంచిగా రెడీ చేసిన ఈ ఆర్కే హెయిర్ స్టూడియో వాళ్ళకు
నా కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.